జనగణమన అనే సినిమాలో ఇన్స్టెంట్ న్యాయం గురించి డిస్కస్ చేశారు. దిశ కేసులో ఎన్కౌంటర్ చేసినప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ నిజాలు తెలియకుండా ఎన్కౌంటర్ చేయడం వల్ల నిజాలు ఎలా కనుమరుగైపోతున్నాయో అని చాలా చక్కగా చూపించారు. హిందీలో ఓ మై గాడ్ అనే మూవీ ఉంది. సెక్స్ ఎడ్యుకేషన్ మీద ఈ మూవీ తీశారు. నేనైతే ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూడాలని స్పెషల్ గా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ ని చాలా అందంగా చూపించారండి. ఈ మధ్యనే జనక అయితే గనక అనే ఒక సినిమా వచ్చింది. కస్టమర్ రైట్స్ ఏంటి అని ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఒక వస్తువు మనం కొన్నప్పుడు అది నచ్చకపోతే మహా అయితే షాప్ వాడితో పొట్లాడతాం, తిట్టుకుంటాం. కానీ చట్టపరంగా మనకు ఉండే హక్కులను, కన్జ్యూమర్ రైట్స్ గురించి చెప్పడానికి ఈ సినిమాలో ప్రయత్నించారు. అలాగే ఆర్టీఐ అనే సినిమా ఒకటి ఉందండి. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. దీని గురించి ఈ సినిమాలో డిస్కస్ చేశారు. ఆర్టీఐ ద్వారా పబ్లిక్ డొమైన్ లో ఉన్న ప్రతి ఒక్క అంశం తెలుసుకోనే హక్కు ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనము ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు అని హక్కు ఉందని చెప్పారు. 2005 లో స్థాపించిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి తెలుసుకోవాలి అంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. ఆర్టీఐ గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, ఒక స్పెషల్ డెడికేటెడ్ వీడియో కావాలంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. నేను దాని గురించి వీడియో చేస్తాను.